దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ నార్త్ లో ఆ పార్టీకి స్ట్రెంగ్త్ కు ఢోకా లేదు. ఎటొచ్చి సౌత్ పాలిటిక్స్ కమలం పార్టీకి సవాల్గా మారగా ఏపీలో పట్టు సాధించడం ఇంకాస్త కష్టంగా మారింది. ఇప్పుడైతే కూటమిలో కీ రోల్ ప్లే చేస్తున్న బీజేపీ అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టింది. క్యాస్ట్ ఈక్వేషన్స్, రీజియన్స్ వారీగా క్యాలిక్యులేషన్స్ ని బట్టి డెసిషన్ తీసుకుంటోంది. బలమైన నాయకులు ఏ పార్టీ వారైనా చేర్చుకోవడమే కాదు, కులాల వారీగా నేతలకు పార్టీ పదవులు ఇస్తూ వ్యూహాలకు పదును పెడుతోంది. ఆపరేషన్ ఏపీ కమలం ప్లాన్స్ వర్కౌట్ అయ్యేనా? నయా రూట్ మ్యాప్ ఏపీలో బీజేపీని స్ట్రాంగ్ ఫోర్స్ గా నిలబెట్టేనా? నవ్యాంధ్ర పొలిటికల్ పిక్చర్ లో బీజేపీ నయా గేమ్. నెక్స్ట్ ఎలక్షన్ ప్లానింగ్ లో కమలం నేతల దూకుడు. బలమైన సామాజిక వర్గాలకు పార్టీలో కీలక పదవులు. కులాల లెక్కలు, ప్రాంతాల వారీగా ఈక్వేషన్స్ పై ఆరా. అధికార విపక్ష పార్టీల్లోని కీలక నేతలు కమలం వైపు చూస్తున్నారా? పట్టు వదలని విక్రమార్కుడు అన్నట్లుగా ఓడినా పడిలేస్తూ దక్షిణాదిలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతోంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నా అది పూర్తిగా ఆ పార్టీ సొంత బలం కాదన్నది ఓపెన్ సీక్రెట్. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ చట్టసభల్లో తమ ప్రాతినిధ్యాన్ని గతానికి మించి పెంచుకోవాలనేది ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ ప్లాన్ గా కనిపిస్తోంది. కూటమిలోనే ఉంటూ టీడీపీ, జనసేనతో పాటు తాము బలపడేందుకు కమలనాథులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఫాలో అయిన స్ట్రాటజీని మార్చేస్తున్నారు. ఇప్పుడంతా గ్రౌండ్ ఆపరేషన్, పకడ్బందీ ప్లానింగ్ అంటున్నారు కమలం లీడర్లు. కూటమిని డిస్టర్బ్ చేయకుండా వైసీపీ ఓట్ బ్యాంకు మీదే ఫోకస్ పెట్టాలని భావించింది బీజేపీ. కానీ ఇప్పుడు రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. ఏ పార్టీ నుంచైనా బలమైన నేతలు వస్తామంటే చేర్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలోని అధికార విపక్ష పార్టీలోని కీలక నేతలు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న ఒకరిద్దరు లీడర్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం జాతీయ పార్టీలో ఉండి పాలిటిక్స్ చేయడం కోసం తమ గ్రాఫ్ పడిపోకముందే పార్టీని మార్చేసే ప్లాన్ చేస్తున్నారట. పార్టీ ఏదన్నది మ్యాటర్ కాదు, లాంగ్ టర్మ్ లో పాలిటిక్స్ లో ఉండాలన్నదే లైన్ అన్నట్లుగా ఇప్పటి నుంచే జంపింగ్ కు లైన్ క్లియర్ చేసుకుంటున్నారట పలువురు నేతలు. ఇప్పుడున్న పార్టీలో నేతలతో పడకపోవడం ఒకెత్తైతే, నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందో లేదోనన్న డౌట్ తో కండువ మార్చే ఆలోచనలో ఉన్నారట కొందరు లీడర్లు. అధికార పార్టీ నేతలకేమో సొంత పార్టీలో టికెట్ దక్కుతుందో లేదోనన్న టెన్షన్ పట్టుకుంటే, వైసీపీ నేతల్లో మళ్లీ అధికారంలోకి వస్తామో రామో అని డైలమా కొనసాగుతోందట. దీంతో ముందే బీజేపీతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారట. ఇంకొందరైతే కేసుల బాధ నుంచి తప్పించుకునేందుకు కమలం పార్టీ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇలా అధికార విపక్ష పార్టీల్లోని పలువురు నేతలు చేరేందుకు ఇప్పటి నుంచే ఓ అడుగు ముందుకేస్తూ ఉండడం బీజేపీలో హోప్స్ పెంచుతోందట. ఏపీలో పార్టీ విస్తరణ కోసం ఓవైపు చేరికలు, ఇంకోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్, మరోవైపు ఒక్కో ఏరియాలో ఒక్కో స్ట్రాటజీ ప్లే చేయాలన్న ప్లాన్ కూడా చేస్తున్నారట. కులాల లెక్కల ఆధారంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేసేలా స్పెషల్ రూట్ మ్యాప్ రెడీ చేశారట. రాయలసీమ, కృష్ణా బెల్ట్ లో జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులుగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కూడా ఓ వ్యూహం అంటున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కాపు, యాదవ సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ఆయా వర్గాల ఓట్ బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నారట. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పథకాలు, మోదీ వేవ్, హిందుత్వ కార్డును నమ్ముకోవడమే కాకుండా టీడీపీ, జనసేన, వైసీపీతో సమానంగా క్యాస్ట్ పాలిటిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారట.
గతానికి భిన్నంగా బీజేపీ పెద్దలు వేస్తున్న ప్లాన్స్ ఏపీ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ బీజేపీ లీడర్లు వేస్తోన్న ప్లాన్లు, జాతీయ పెద్దలు రచిస్తున్న వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.